విజయవాడలోని కొత్త రాజరాజేశ్వరిపేటలో డయేరియా కేసులు రోజు రోజుకు పెరుగుతుండటం తీవ్ర ఆందోళనకు గురిచేస్తుంది. గత కొన్ని రోజుల నుంచి వ్యాధి కేసు క్రమంగా పెరుగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం బాధితుల సంఖ్య 350 దాటింది. అయితే గత రాత్రి మరో 15 మంది డయేరియా లక్షణాలతో ఆసుపత్రిలో చేరినట్లు తెలుస్తుంది. వీరిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉండడంతో వారిని వెంటనే ప్రభుత్వ దవాఖానాకు తరలించారు. ఇక ప్రస్తుతం వివిధ ఆసుపత్రుల్లో డయేరియాతో బాధపడుతున్న రోగులు ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. న్యూ రాజరాజేశ్వరిపేట కొత్తగా డయేరియా కేసులు నమోదు అయ్యాయి. డయేరియా బాధితులు నివాసం ఉండే ప్రాంతంలో తీసుకున్న నీటి శాంపిల్స్ కు సంబంధిత రిపోర్ట్స్ ఇంకా రాలేదు. దీంతో న్యూ రాజరాజేశ్వరిపేట నివాసుల ఆందోళనలో భయంతో గడుపుతున్నారు. ఇప్పటికే 2 కిలోమీటర్ల పరిధిలో షాపులను ఫుడ్ కంట్రోల్ అధికారులు మోయించారు. ఇంటింటికి మంచినీటి క్యాన్లను పంపిణీ చేస్తున్నారు. ప్రతి ఇంటికి శానిటైజేషన్ కిట్లను అధికారులు అందజేస్తున్నారు. న్యూ రాజరాజేశ్వరిపేటలో కొత్తగా డయేరియా కేసులు నమోదయ్యాయి. డయేరియా బాధితులు నివాసం ఉండే ప్రాంతంలో తీసుకున్న నీటి శాంపిల్స్ కు సంబంధించిన రిపోర్ట్స్ ఇంకా రాలేదు. దీంతో న్యూ రాజరాజేశ్వరిపేటలో నివాసులు ఆందోళనతో భయంతో గురవుతున్నారు. ఇప్పటికే 2 కిలోమీటర్ల పరిధిలో షాపులను ఫుడ్ కంట్రోల్ అధికారులు మోయించారు. ఇంటింటికి మంచినీటి క్యాన్లను పంపిణీ చేస్తున్నారు. ప్రతి ఇంటికి శానిటైజేషన్ కిట్లను అధికారులు అందజేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని ఏపీ బ్యూరో చీఫ్ ఈశ్వర్ అయితే అందిస్తారు. చెప్పండి ఈశ్వర్. విజయవాడలో డయేరియా కేసులు భయపెడుతున్నాయి. రోజు రోజుకి పెరుగుతున్న ఏదైతే డయేరియా కేసులు ఉన్నాయో దీంతో స్థానికంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా తీవ్ర భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 350కి పైగా కూడా ఈ డయేరియా కేసులు నమోదైన నేపథ్యంలో అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. నిన్న రాత్రి ఒక్కరోజే 15 మంది ఆసుపత్రిలో చేరడంతో అధికారులు హుటాహుటిన శానిటైజేషన్ కిట్లపై దృష్టి సారించారు. పలు ప్రాంతాల్లో శానిటైజేషన్ కిట్లు కూడా అందజేస్తున్నారు. గతంలో వచ్చినటువంటి బుడమేరు వరద అలాగే ఇప్పుడు కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా గ్రౌండ్ వాటర్ లో కూడా కొంత మేర వైరస్ చేరిందని అధికారులు ప్రాథమికంగా కూడా నిర్ధారణకు రావడం జరిగింది. ఆ గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి వాటర్ కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి మురికి కాలువలు కావచ్చు, వాటి నుంచి వెళ్ళినటువంటి కలుషిత నీరు తాగటం వల్లనే ఈ డయేరియా కేసులు వస్తున్నాయని అధికారులు ప్రాథమికంగా కూడా అంచనాకు రావడం జరిగింది. ఇప్పటి వరకు 350 పైగా డయేరియా కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్కరోజే 15 మంది ఆసుపత్రిలో చేరిన నేపథ్యంలో అధికారులందరూ కూడా అప్రమత్తమయ్యారు. ముఖ్యంగా ఏదైతే హెల్త్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన అధికారులందరూ కూడా ఈ శానిటైజ్ కిట్లకు సంబంధించి ఎక్కడైతే ఎక్కువగా డయేరియా కేసులు నమోదవుతూ ఉన్నాయో ఆ ప్రాంతాల్లోకి వెళ్లి శానిటైజేషన్ కిట్లు కూడా అందజేసే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టారు. అయితే బెజవాడలో మాత్రం 350కి పైగా డయేరియా కేసులు రావడంతో బెజవాడ ప్రాంతం మొత్తం కూడా ఒక్కసారిగా ఉలికి పడిందని చెప్పాలి. అసలు ఎక్కడ ప్రాబ్లం, ఎక్కడ గ్రౌండ్ వాటర్ లో ఏమన్నా ప్రాబ్లం ఉందా, త్రాగునీరు వాటర్ లో ఏమన్నా కలుషితమైన ఆహార పదార్థాలు ఏమన్నా కలిశాయా అనే కోణంలో అయితే హెల్త్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన ఉన్నతాధికారులు కొన్ని శాంపిల్స్ కూడా తీసుకొని వాటికి సంబంధించిన రిపోర్టు కోసం కూడా ఎదురు చూస్తున్నట్టు మనకు సమాచారం వస్తుంది. బెజవాడను మాత్రం ఈ డయేరియా కేసులు మాత్రం మరింత భయపెడుతున్న పరిస్థితులు ఉన్న నేపథ్యంలో అధికారులందరూ కూడా అప్రమత్తమయ్యారు. శానిటైజేషన్ కిట్లతో పాటు మంచినీరు, ముఖ్యంగా త్రాగే వాటర్ కి సంబంధించి అందరూ కూడా వాటర్ ని కాచి చల్లార్చిన తర్వాతే వేడి నీటిని తాగాలి అని కూడా అధికారులు చెప్పడం జరిగింది. దీనివల్ల డయేరియా కేసులు మరింత పెరగకుండా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్, థాంక్యూ ఈశ్వర్.